SDY కుకింగ్స్. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే చపాతి విత్ ఆలు కర్రీ. ఫస్ట్ అయితే పిండి కలుపుకుందాము. వచ్చింది షుగర్ యాడ్ చేసుకుందాం. టేస్టింగ్ సరిపడా సాల్ట్, లైట్ గా గీ వేసుకున్నాము. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మెల్లిగా మిక్స్ చేసుకొని లైట్ గా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం ముద్ద అయ్యేలాగా. లైట్ గా వాటర్ కలుపుకుందాం. ఒక 5 minutes పక్కన పెట్టుకుందాం క్లాత్ వేసుకొని. కర్రీలోకి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, లాస్ట్ కి గార్నిష్ కోసం కొత్తిమీర కట్ చేసి మెయిన్ ఐటమ్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇవన్నీ కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కర్రీ. కావాల్సిన మసాలాలు ఉప్పు, కారం, తాలింపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకుందాం. అది కరివేపాకు దూరం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. పచ్చివాసన పోయిందండి. పసుపు, సాల్ట్, టేస్ట్, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఆలు వేసేసుకుందామండి. ఆలు వేసుకొని చిన్నగా ఇలా మెదుపుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేసుకుందాం మూత పెట్టుకొని. మజ్జిగ తీసుకొని కర్రీని మధ్యలో టమాటాలు వేసుకొని లైట్ గా కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకుందామండి. టమాటాలు మగ్గడం కోసం లైట్ గా వాటర్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని మంచిగా తిప్పుకోకండి, నాకు రౌండ్ గా రాదు. ఎలా వస్తే ఏంటండి, తినడానికే కదా. అసలు రౌండ్ గా చేయడానికి ట్రై చేస్తాను. కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన చపాతీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. చపాతీలోకి అందరూ గ్రేవీగా తింటారు కానీ నాకు ఇలా ఉండే మాత్రం సూపర్ గా ఇష్టం. మీరు ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది.